జగన్లోని వయసుకు మించిన ఓర్పు రాజకీయ పరిణతి ఆయన్ను యూత్ ఐకాన్ గా మార్చింది. ఎక్కడికెళ్లినా ఉత్తుంగ తరంగాల్లా యువ కెరటాలు ఎగిసిపడ్డాయి. తమ సమస్యల పరిష్కారంగా వైఎస్ జగన్ ను విశ్వసించారు. వైఎస్ సువర్ణయుగం జగన్ తోనే సాధ్యమని నమ్మి అండగా నిలబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే హవా. ప్రముఖ వారపత్రిక ఇండియా టుడే సర్వేలో వెల్లడైన వాస్తవం. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇండియా టుడే పత్రిక నిర్వహించిన మరో సర్వే చెప్పిన నిజం. జగన్ కు ఇంత ప్రజాదరణ ఎలా సాధ్యం? జనంలో, ముఖ్యంగా యువతలో జగన్ అంటే చెప్పలేనంత క్రేజ్ ఎందుకు? దేశంలో ఎందరో యువనేతలు, చిన్న వయస్సులోనే పెద్ద పదవులు అధిరోహించిన వారెందరో. అయితే జగన్ వెంటే ఎందుకంత ఫాలోయింగ్? జగన్ వెంటే ఎందుకు యువ తరంగాలు ఎగసిపడుతున్నాయి? జగన్ గురించి యువగళాలేమంటున్నాయి? మా యువతకు ఆదర్శంగా నిలబడే నాయకుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనను చూసి యువత చాలా మంది మా జగనన్న సీఎం కావాలి, మా యువతకు పెద్దపీట వేయాలని ఆకాంక్షతోటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం మొత్తం ఎదురు చూస్తా ఉన్నది. ప్రజలు మొత్తం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు కంకణం కట్టుకొని చూస్తున్నారు. మరి చూస్తే మాత్రం ఇవాళ రాష్ట్రంలో మాత్రం ఒక యువ నాయకత్వం పెద్దపీట వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు. యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంట ఉందని మా అందరం యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంట ఎక్కడికైనా వస్తాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేస్తామని యువత మొత్తం తన కోసం ఏమైనా చేసిన సిద్ధంగా ఉందని, కేవలం మాట కోసం నేను ఎంత దూరం అయినా పోతాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ అరెస్టులతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విడుదలవుతారు. వచ్చి ప్రజలను ఆదుకుంటాడు. ఇది సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరో కమిటీ కాదు, ఇది కాంగ్రెస్ బ్యూరో కమిటీ లెక్క చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు లేవు. చదువుకుందామంటే సర్కారు సాయం లేదు. యువతలో నిస్తేజం ఆవహించింది. స్కాలర్షిప్లు, ఫీజులు అందక మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. భవిత అంధకారంగా మారింది. వైఎస్సార్ హఠాన్ మరణంతో వారి భవిష్యత్ అగమ్యగోచరమైంది. ఈ సమస్యల నుంచి గట్టెక్కించే వ్యక్తి ఎవరు? వారి అన్వేషణకు సమాధానం దొరికింది. వైఎస్సార్ ఆశయాల్ని నెరవేర్చే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని యువతకు అర్థమైంది. తమ సమస్యలపై ఉద్యమిస్తున్న యువనేతగా జగన్ ను విశ్వసించారు. మళ్లీ వైఎస్సార్ పాలన జగన్తోనే సాధ్యమని వారు నమ్మారు. అందుకే జగన్ కు వెంటే నిలిచారు. తమ కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడిగా యువత ఆయన్ను నమ్మారు. ఆత్మీయుడిగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు. తమ కష్టాలు చెప్పుకొని కన్నీళ్లు కార్చారు. ఒంటరివి కావంటూ జగన్ కు ఓదార్పు చెప్పారు. ఆయనకు, ఆయన కుటుంబానికి తోడుగా నిలిచింది యువతరం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించి మరి ఇవాళ యువకులకు, విద్యార్థులకు బాసటగా, రైతన్నలకు భరోసాగా ప్రజా సమస్యలపై సమరశంకం పూరించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి యువకుల ఆదరణ మెండుగా ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు. మా యువత కోసం ఏదైనా చేసే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగనన్న మాత్రమే. ఆ జగనన్న మాకు రావాలి, మళ్లీ మా యువతకి కొత్త జీవితాన్ని అందించాలి. మాకు స్కాలర్షిప్లు అన్ని ఇచ్చే ఒకే ఏకైక వ్యక్తి జగనన్న మాత్రమే.